ఎక్కడ ఎవరు విజయం సాధించినా ఏదైనా సాధించినా దాన్ని తన ఖాతాలో వేసుకునే చంద్రబాబు ఫెయిల్యూర్స్ విషయంలో మాత్రం ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. యూరియా బస్తాలను రైతులకు అందించలేకపోవటానికి కలెక్టర్లే కారణమని వారిపై తప్పును తోసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అందక రైతులు పడుతున్న కష్టాలు చర్చనీయాంశంగా మారటంతో యూరియా అందించడంలో ఫెయిల్ అయ్యామని చెప్పకనే చెప్పిన చంద్రబాబు దానికి కారణం కలెక్టర్లే అన్నట్లుగా మాట్లాడటం విమర్శల పాలవుతోంది. మనం చూస్తున్న ఈ దృశ్యాలు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత మండలానికి చెందినవి. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అచ్చెన్నకు చీమ కుట్టినట్టుగా కూడా లేదని అన్నదాతలు విమర్శిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఎరువుల దుకాణం వద్ద ఎదురు చూసినా ఫలితం ఉండడం లేదని, ఒక్క బస్తా కూడా దొరకడం లేదని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎరువుల దుకాణం వద్ద రైతులు వాపోయారు. కొన్ని చోట్ల అగ్రికల్చర్ అధికారులకు సంబంధం లేకుండా టీడీపీ నేతలే యూరియా పంపిణీ చేపట్టి పచ్చ పార్టీకి చెందిన వారికి ఇచ్చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో యూరియా కొరత తీవ్ర స్థాయిలో అన్నదాతలను ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించలేని రైతులు పిఎస్సిఎస్ అధికారులపై తిరగబడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో గజపతి నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎరువుల కోసం పిఎస్సిఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు అక్కడ ఆధార్ కార్డ్, వన్బీలు చూపించగా అధికారులు మాత్రం టీడీపీ నాయకులకే ప్రాధాన్యత ఇచ్చి టోకెన్లు ఇచ్చేశారు. మిగతా వందలాది మంది రైతులను క్యూ లైన్లలో నిలబెట్టడంతో ఒక్కసారిగా రైతులు ఎదురు తిరిగారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా అక్కడి అధికారులపై కుర్చీలు విసిరారు. కూపన్లు తీసుకుని ప్రైవేటు డీలర్ వద్దకు వస్తే ఎరువులు ఇవ్వకుండా షట్టర్ మూసివేయడంతో దుకాణం వద్ద మరలా ఆందోళనకు దిగారు. అనకాపల్లి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తీరటం లేదు. ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం ఎదురు చూస్తూ రైతులు నానా కష్టాలు పడ్డారు. నాట్లు వేసి వారాలు గడుస్తూ ఉన్నా యూరియా అందించడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. అన్నదాతలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు పెట్టిస్తూ తాగుబోతుల మీద విపరీతమైన ప్రేమ చూపుతున్నారని, యూరియా బస్తా అడిగితే మాత్రం చేతులెత్తేస్తున్నారని రైతులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన, ఆవేదన ఇలా ఉంటే తప్పు ఒప్పుకొని లెంపలేసుకుని వెంటనే యూరియా కొరత సమస్యను పరిష్కరించకుండా కలెక్టర్లదే తప్పు అన్నట్టుగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ది ఇష్యూ నౌ? ఇష్యూ ఈజ్ యూరియా. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్ కు తరలించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయలు దోచుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతి చోట యూరియా బస్తాలు తమకే దక్కేలా పచ్చ పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు లెక్కే లేదు. అలాంటి సమస్యలను పరిష్కరించకుండా యూరియా కొరతకు కలెక్టర్లు కారణమన్నట్టుగా చంద్రబాబు మాట్లాడడం ఉన్నతాధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.